ఒకరోజు ఒక ఆవిడ తన భర్త పని చేసే ఒక ఇనుప సామాన్ల దగ్గరికి ఒక పెద్ద ఇనుప రాడ్ను మోసుకెళ్తూ కష్టపడుతూ వెళ్తుంది. అలా వెళ్తూ వెళ్తుంటే మధ్యలో ముగ్గురు ఆడవాళ్ళు ఎదురొచ్చి, ఏంటి మీ ఆయన ఇలాంటి వాడు, నిన్ను సరిగానే చూసుకోడు, ఎప్పుడు చూసినా నీతో ఇలా బరువులు మోపిస్తూ ఉంటాడు అని ఒక ఆమెంటే, ఇంకొక ఆమెమో అసలు నీ మీద ప్రేమే లేదు, నువ్వు చచ్చిపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాడు అంటుంది. ఇంకొక ఆమెమో నువ్వు ఎంత శ్రమ పడినా దానికి గుర్తింపు లేదు, అసలు ఏంటో మీ ఆయన అంటే చాలా సోమరిపోతూ అంటే, మా ఆయన సోమరిపోతు కాదు చూడండి, కావాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి నేను అది తీసుకెళ్లేటట్టు చేస్తాను అని చెప్పి ఆమె వెళ్తుంది. వెళ్ళి మళ్ళీ ఒంటరిగా తిరిగి వస్తుంది. అదేంటి అని నవ్వుతారు అందరూ, రాలేదు కదా మీ భర్త చూడు అంటే, నేనేం అలా చేయలేదు, నేను ఇంటి దగ్గర హడావిడిలో వాకిలి వేయటం మర్చిపోయి వచ్చాను, ఈ ఇనుము కాపలా పెట్టడానికి మిమ్మల్ని ఇలా చెప్పి కూర్చోబెట్టాను, ఇంటి దగ్గర వాకిలేసి వచ్చాను, అయినా మీరు చెప్తే వినే స్టేజ్ లో మేము లేము, మా భర్త ఎలాంటి వాడు, నా సంసారం ఏంటి అనేది నాకు తెలుస్తుంది, మా బాధ్యతలు మాకు తెలుస్తాయి, మా సంసారాన్ని మేము కరెక్ట్ గానే చేసుకుంటున్నాము, మొదట మీ గురించి మీరు ఆలోచించుకోండి అని చెప్తుంది. చూసారా, ఎప్పుడైనా అంతే, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని వాళ్ళ సంసారాలు పాడు చేస్తే వచ్చేది ఏమీ ఉండదు. మన లైఫ్ మనం చూసుకోవాలి. అవసరం లేని సలహాలన్నీ ఇచ్చి అందరికీ చెడ్డగాకండి, మీ పనులు మీరు చేసుకోండి. ప్రతి ఒక్కరి విషయాలు తలదూరిస్తే మీరెవరికి కాకుండా పోతారు. ఎవరి సంసారం వాళ్ళకే అర్థమవుతుంది, ఎవరి బాధ్యత వాళ్ళకే తెలుస్తుంది.